వెల్కమ్ టు PM7 మీడియా. ఇటీవల రీ రిలీజ్ ట్రెండ్ తెలుగు రాష్ట్రాల్లో బాగా పెరిగిపోయింది. మొన్న రీ రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. తాజాగా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వారం ముందుగానే దాదాపు అన్ని థియేటర్లలో హౌస్ఫుల్ అయ్యాయి. సలార్ వచ్చి 1 ఇయర్ అయినప్పటికీ రీ రిలీజ్లో ఈ రేంజ్ బుకింగ్స్ అవడం విశేషం. ఇక ఇప్పుడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1 రీ రిలీజ్కు సిద్ధంగా ఉంది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ప్రభాస్ బాహుబలి 1 రీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని జూలై 2025లో మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఏది ఏమైనా ప్రభాస్ ఫ్యాన్స్కు ఇంకో 3 నెలల్లో బాహుబలి 1 అనే పెద్ద పండుగ రాబోతుందంటున్నారు సినీ వర్గాలు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ రూపురేఖలు మార్చేసిన సినిమా బాహుబలి 1 ది బిగినింగ్. 10వ వసంతాన్ని పురస్కరించుకుని జూలైలో రిలీజ్ చేయనున్నారు ఈ సినిమాని. ఈ విషయాన్ని నిర్మాత శోభు యార్లగడ్డ సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే విడుదల తేదీపై ఇంకా క్లారిటీ లేదు. బాహుబలి గురించి చెప్పాలంటే టాలీవుడ్లో బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అన్నింతగా చరిత్ర సృష్టించింది ఈ సినిమా. రాజమౌళి ప్రభాస్ ద్వారా తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అసలు బాహుబలి అనేదే లేకపోతే ఈ రోజు మనం చూస్తున్న పాన్ ఇండియా సినిమాలు అన్న మాటే లేదు. బాహుబలి 1 రిలీజ్ చేస్తే రికార్డులు బద్దలవడం ఖాయం. ఎందుకంటే బాహుబలి 1 రిలీజ్ టైంలో చిన్నపిల్లలకి ఆ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండి ఉండదు. కాబట్టి అలాంటి పిల్లలు ఇప్పుడు పెరిగి పెద్దయి వారికి మళ్ళీ బాహుబలిని థియేటర్లో చూసే అవకాశం రావడంతో రీ రిలీజ్ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఓటీటీ టీవీల్లో చాలాసార్లు బాహుబలి 1 సినిమా చూసినా బిగ్ స్క్రీన్ మీద మంచి ఆడియో ఎఫెక్ట్స్తో విజువల్ వండర్స్ చూస్తే ఆ కిక్కే వేరు. మరి బాహుబలి 1 రీ రిలీజ్లో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్కు ఇంకో 3 నెలల్లో బాహుబలి 1 పెద్ద పండగ లాంటి న్యూస్ అంటున్నారు సినిమా విశ్లేషకులు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా తప్పకుండా ఎదురు చూస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.